బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు రామచంద్రరావు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన కామారెడ్డి వెళ్లేందుకు అయితే ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు రామచంద్రరావు. ఈ నేపథ్యంలోనే తార్నాకలోని రామచంద్రరావు నివాసం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డికి వెళ్లబోతున్న తరుణంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాలు ప్రతి సవాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో చెలో కామారెడ్డి అంటూ కూడా బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా బీజేపీ నేతలను అయితే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరోసారి మేము ఖచ్చితంగా కామారెడ్డికి వెళ్లి తీరుతామని కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనం చూస్తున్నాం కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్ట్ అయ్యారు. ఆయన కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి కామారెడ్డి సెగ అయితే హైదరాబాద్ లో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న కామారెడ్డిలో కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతల మధ్య కూడా సవాలు ప్రతి సవాలు అలాగే దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్ లో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అలాగే ఈ రోజు ఎలా అయినా కామారెడ్డికి వెళ్తాం, మా నాయకుడికి అయితే మేము అండగా నిల్చుంటాం అంటూ కూడా బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో ఒకవైపు హైటెన్షన్ కొనసాగుతుంది. కామారెడ్డి సెగ బీజేపీ ఇక్కడ హైదరాబాద్ లో కూడా కనిపిస్తుంది. కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ నేపథ్యంలోనే ఆయన తార్నాకలోని ఆయన నివాసం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మనం చూడొచ్చు నిన్నటి నుంచి కూడా కామారెడ్డిలో హైటెన్షన్ కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అలాగే ఎక్స్ మంత్రి షబీర్ అలీ మధ్య సవాలు ప్రతి సవాలు నడుస్తున్నాయి. కామారెడ్డి పోనీయకుండా ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు ఈరోజు మా ఎమ్మెల్యే మీద దాడి జరిగితే కలవకుండా చేసే ప్రయత్నం, బాన్స్వాడలో గొడవ అయితే అక్కడ అరెస్ట్ చేస్తే పోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ కూడా నేను పోతా అంటే నన్ను ఆపే ప్రయత్నం చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వారిని యొక్క ఎమర్జెన్సీ మనస్తత్వం మారదు. ఇది బీజేపీని అణచివేసే ప్రయత్నము. ఈ భారతీయ జనతా పార్టీ బాన్స్వాడలో జరిగిన అరెస్టును ఖండిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే పైన దాడిని ఖండిస్తూ ఉన్నాం. నీ కామారెడ్డి పోతా అంటే ఇక్కడ పోలీసులను అడ్డుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తార్నాకలో రామచంద్రరావు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అక్కడి నుంచి లైవ్ ద్వారా అజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామారెడ్డి బయలుదేరేందుకు ఆయన ఇంటి నుండి బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయనను కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రామచంద్రరావుతో పాటు పెద్ద ఎత్తున రామచంద్రరావు ఇంటికి బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రామచంద్రరావును కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య ఒక తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ఒక
తోపులాట నెలకొన్నది. ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్యలో కూడా ఒక తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. మనం చూడవచ్చు రామచంద్రరావు కామారెడ్డి నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు రామచంద్రరావు కామారెడ్డి దగ్గరికి వెళ్తున్నటువంటి స్థితిలో ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించకుండా అడ్డుకునే పరిస్థితి నెలకొంది. అరే దోషిస్తున్నా మమ్మల్ని దోషిస్తున్నారు ఉంటే కామారెడ్డి పోనీయకుండా ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు ఈరోజు మా ఎమ్మెల్యే మీద దాడి జరిగితే కలవకుండా చేసే ప్రయత్నం, బాన్స్వాడలో గొడవ అయితే అక్కడ అరెస్ట్ చేస్తే పోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ కూడా నేను పోతా అంటే నన్ను ఆపే ప్రయత్నం చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వారిని యొక్క ఎమర్జెన్సీ మనస్తత్వం మారదు. ఈ బీజేపీని అణచివేసే ప్రయత్నము ఈ భారతీయ జనతా పార్టీ బాన్స్వాడలో జరిగిన అరెస్టును ఖండిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యే పైన దాడిని ఖండిస్తూ ఉన్నాం. నీ కామారెడ్డి పోతా అంటే ఇక్కడ పోలీసులను అడ్డుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎమర్జెన్సీని కల్పించిన పోలీసులు వివరిస్తున్నారంటూ కూడా రామచంద్రరావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న అక్కడ ఏదైతే జరిగిన ఘటన నేపథ్యంలో ఇప్పటికే కిషన్ రెడ్డి అదేవిధంగా వివిధ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రామచంద్రరావును అరెస్ట్ చేసి పోలీసులు వెహికల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆ వెహికల్ కదలకుండా బీజేపీ శ్రేణులంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా వచ్చినట్టుగా పోలీసులు లాగేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రామచంద్రరావును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుండి కామారెడ్డి ఘటనకు జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి వెంకటరామారెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇక్కడికి వెళ్ళి బయలుదేరినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. పోలీస్ వెహికల్లో అతన్ని అదుపులోకి తీసుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. ఆయన వెహికల్ ముందు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ అంశంలో ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖండించడం జరిగింది. రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని కూడా వాళ్ళు ఖండించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో దాన్ని ఎమర్జెన్సీని తలపిస్తుందంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా తమ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒక కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. హౌస్ అరెస్ట్లకు పాల్పడడం ముమ్మాటికి కక్ష సాధింపే. అనవసర ఆరోపణలు చేయడం, వాటిని నిరూపిస్తామంటే ఇండ్లపైన దాడులు చేయడం సరైంది కాదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ శ్రేణులంతా కూడా వారిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా ఖండించడం జరిగింది. వెంకటరామారెడ్డి ఇంటిపైన దాడి చేసిన అంశంపైన కూడా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా ఉంది అంటూ కూడా బీజేపీ శ్రేణులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతుంది. ఈ తరుణంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. రామచంద్రరావును అరెస్టును అడ్డుకునే ప్రయత్నం బీజేపీ శ్రేణులు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య ఒక తోపులాట నెలకొనడం, తదనంతరం ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రామచంద్రరావు ఇంటి వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి అనేది ఒకసారిగా నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సదనంతో అజయ్ 10 TV హైదరాబాద్. ఏదైతే ఘటన ఉందో పోలీసులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు